నా పేరు భాస్కర్ రెడ్డి, ఇంజమూరు సిఐటియు మండల కార్యదర్శిని. ఈరోజు మేడే కార్యక్రమం సందర్భంగా మన ఆశా వర్కర్లు, మన భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ కార్మికులు, మన యూటీఎఫ్ టీచర్స్ అందరూ కూడా, పెన్షనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు జరిపేటువంటి ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్లు తీసేసి మన కార్మిక చట్టాలన్నీ అణచేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూవ్ అవుతా ఉంది. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో కార్మికులందరినీ ఐక్యత చేసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ఘటనలు కొన్ని చాలా బాధాకరమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా కుల మతాలను అడ్డం పెట్టడము, రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీకి ఎప్పుడైతే బలం తగ్గుతుందో, తగ్గినప్పుడల్లా ఏదో ఒకటి కలిపెట్టడం, మత ఘర్షణలో రెచ్చగొట్టడం, అందరినీ కూడా విడదీసే ప్రయత్నాలు చేయడం, విభజించు పాలించు అనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పాలిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరికీ కూడా తెలియజేసేది ఏమంటే, రాబో రోజుల్లో పని దినాలు పెంచాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నది. ఈ యొక్క పని దినాలను పెంచేటువంటి ప్రయత్నం చేస్తే మటుకు కార్మికులందరం కలిసి కూడా ఉక్కుపాదంతో తొక్కేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ట్రస్ట్ ని మొబిలైజ్ చేయాలని చెప్పని చాలా వరకు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ ట్రస్ట్ లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా పక్కన వాటికి మళ్లించి భవన కార్మికులందరికీ కూడా అన్యాయం చేస్తా ఉంది. ఇలాంటి పద్ధతులు మంచి కాదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మిక ట్రస్ట్ ని మళ్ళీ రెన్యువల్ చేయాలా, ఆ ట్రస్ట్ కి కేటాయించినటువంటి నిధుల్ని అమ్మటే కేటాయించి భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి క్లైమ్స్ కూడా అన్ని కూడా చెల్లించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.